నీశ్వరము జీవము ఇచ్చును. నీశ్వరము జీవము ఇచ్చును. నీశ్వరము మహిమతో నిండెను. ఈశ్వరము మహిమతో నిండెను. నీశ్వరము యేసయ్యా నాకు. ఈశ్వరము యేసయ్యా నాకు. త్రోవను చూపుచున్నది. త్రోవను చూపుచున్నది. ఈశ్వరము యేసయ్యా నాకు. ఈశ్వరము యేసయ్యా నాకు. మార్గము తెరచుచున్నది. మార్గము తెరచుచున్నది. ఈశ్వరమే ఆధారముగా. ఈశ్వరమే ఆధారముగా. సృష్టి అంతయు నడచుచున్నది. సృష్టి అంతయు నడచుచున్నది. ఈశ్వరమే నాధారము. ఈశ్వరమే నాధారము. ఆరాధన 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 ఆరాధన. ఆత్మతో సత్యముతో. ఆత్మతో సత్యముతో. పరిశుద్ధ స్వరము అగ్నిస్వరము. పరిశుద్ధ స్వరము అగ్ని స్వరము. ఏలియా ప్రార్థించగా. ఏలియా ప్రార్థించగా. శత్రువులను దహించిన స్వరము. శత్రువులను దహించిన స్వరము. ఈశ్వరము ఆధారము. యేసుని ఈశ్వరము ఆధారము. యేసు ఆరాధన స్తుతి ఆరాధన. యేసు ఆరాధన స్తుతి ఆరాధన. లాజరు 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 లాజరు. నీవు లేచి రమ్మనగానే. నీవు లేచి రమ్మనగానే. లాజరు బ్రతికించిన స్వరము. లాజరును బ్రతికించిన స్వరము. నీ స్వరము ఎంతో మధురం. ఈశ్వరము ఎంతో మధురము. ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన. ఈశ్వరముతోనే మా జీవితము. ఈశ్వరముతోనే మా జీవితము. నడచుచున్నది మహానుభావ. నడచుచున్నది మహానుభావ. ఈశ్వరమే లేకపోతే. ఈశ్వరమే లేకపోతే. నేనేమైపోతును తెలియదు.
నేనేమైపోదును తెలియదయ్యా. ఈశ్వరమే నన్ను బ్రతికించెను యేసుని ఈశ్వరమే నన్ను బ్రతికించెను. ఆరాధన 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 ఆరాధన. నీ పాపములు నీ దోషములు నీ పాపములు నీ దోషములు క్షమించబడినవి అన్న స్వరము క్షమించబడినవి అన్న స్వరము. పడి ఉన్న నన్ను లేవనెత్తెను పడి ఉన్న నన్ను లేవనెత్తెను. ఈశ్వరమే నాధారము ఈశ్వరమే నాధారము. ఆరాధన 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 ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఈశ్వరమే నాధారము యేసుని ఈశ్వరమే నాధారము. ఆరాధన 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 ఆరాధన. ఈశ్వరమే నాధారం ఈశ్వరమే నాధారము. ప్రభువును మాట్లాడమని మనస్ఫూర్తిగా అడగండి. ప్రభువును మాట్లాడమని అడగండి. ఆయన స్వరం మనకు వినిపించాలి. మనలో అనారోగ్యాలుంటే స్వస్థత వస్తుంది, దెయ్యాలుంటే పారిపోతాయి, మానసిక వేదన ఉంటే తొలగిపోతుంది. ఏదైనా ఆయన స్వరంలో జరిగిపోతుంది. ఆయన్ని మాట్లాడమని అడగండి. ప్రభువుని మాట్లాడమని అడగండి. ఆమె కూర్చుందాం నిశ్శబ్దంగా.
ఈరోజు మనం ప్రభు యొక్క స్వరాన్ని విందాం. కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయి, వాళ్ళకి తెలియకుండా మీరు కూర్చుంటారు. ఖాళీ ఉన్నట్టు వచ్చేవరకు తెలియాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం, కొత్త నిబంధన 16వ పేజీ. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం, కొత్త నిబంధన మీరు 16వ పేజీ. చదవండి. మీరు మీ పారంపరాచారం నిమిత్తమే దేవుని వాక్యం నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషుడు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోటపడున్నది మనుషుని అపవిత్రపరచదు కానీ నోటి నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచుని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని మీకు తెలియనా అని ఆయన అడుగగా, ఆయన పరలోకమందున నా తండ్రి వాటిని ప్రతి మొక్కయు పెళ్లిగింపబడును, వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివారు గుడ్డివానికి త్రోవ చూపిన వారిద్దరు గుంటలో పడదురు కదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయన అడుగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునిదంతయు కడుపులో పడి బహిర్భూములో విడవబడును కదా, కానీ నోటి నుండి బయటికి వచ్చినని హృదయములలో నుండి వచ్చును. అవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయముల నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును, కానీ చేతులు కడుగు కొనక భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. చూడండి, మనము తెలివైన వారమా లేదా లోకంలో ఉండేవారు తెలివైన వారా లేదా అపవాది తెలివైనవాడా లేదా దేవుడు జ్ఞానం గలవాడా? చెప్పండి. అందరూ చెప్పాలి, అందరికంటే చెప్పాలి కదా. మరి దేవుడు రాసిన మాటలు సేవకులు చెప్తున్నారు, విశ్వాసులు వింటున్నారు, కానీ ఆచరణ ఏది? నాకు ఒక విషయం తెలియనప్పుడు తెలిసిన వారు చెప్పింది నేను చేయాలి కదా. మీరే కదా దేవుడు మాకంటే తెలివైనవాడు అని ఒప్పుకుంటున్నారు కదా. మరి దేవుడు మాటను ఎందుకు ఆచరించటం లేదు? ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అందుకే యేసుప్రభు అన్నాడు, నా మాటలు విని దాని చొప్పున నడుచువారు బండ మీద గృహాన్ని కట్టుకున్నారు. ఎన్ని గాలి తుఫానులు వచ్చినది పడదు. మనం పడిపోవటానికి కారణం దేవుని మాట విని ఆచరించకపోవడం. కాబట్టి దేవుని మాట వినడం వరకు బాగుంది, చెప్పటం వరకు బాగుంది, ఆచరణ శూన్యం. ఇప్పుడు ఇక్కడ వేదిక మీద నుంచి మీ వరకు ఉన్న మనలో ఎవరు దేవుని మాట ఆచరిస్తారో వారు మాత్రమే దేవుని పిల్లలు. దేవుని ఇష్టం. అంతేగాని ఊరికేదో చెప్పేసుకుని పాటలు పాడేసుకుని సరే. కాబట్టి ఈరోజు ఆ దేవుడు మాట్లాడిన మాటలు నెమ్మదిగా ధ్యానం చేద్దాం. ఆయన ఏం మాట్లాడారు తెలుసుకుని ధ్యానం చేసి అది మనం ఆచరించాలి. నాకు తెలుసు అన్నట్టు కూర్చుంటే ఇంకేముంది? నాకు తెలుసు అంటే నాకు తెలుసు అన్నవారు ఎప్పటికీ అభివృద్ధి అవ్వరు. ఆయనకే తెలుసు కదండి. మొదటి మాట చూడండి, ఒక్కొక్కటి విశ్లేషించి తొందరగా ముగిస్తాను.
మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. మా తాత అలా చేశాడు, మా అమ్మమ్మ ఇలా చేసింది, మా మావయ్య అలా చేశాడు, పలానా వాళ్ళు ఇలా చేశారు, పలానా వాళ్ళు ఇలా చేశారు. అదంతా కట్టిపెట్టు, అవన్నీ క్లోజ్ చేయి. దానివల్ల నీకు ఏ ఉపయోగము కలగలేదు. నా వాక్యాన్ని అనుసరించు. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నారు? వాక్యం పక్కన పెట్టేస్తున్నారు, ఆచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆచారములకు ప్రాధాన్యత, వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. ఈరోజు మీరు క్షుణ్ణంగా శ్రద్ధగా దేవుని వాక్యం అంటే ఎవరితో ఉండాలి, ఏ సంఘానికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఉండకూడదు, ఏం చెయ్యాలనేది మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. బంధుత్వాలు వేరు, స్నేహాలు వేరు, వాక్యం వేరు. వాక్యం వేరు. వాక్యాన్ని అనుసరించనిది ఏది ప్రమాదకరం. కాబట్టి మీరు నిరర్థకము చేయుచున్నారు. ఆచారమే ప్రధానమని దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయుచున్నారు అని చెప్తూ, వేషధారులారా. చెప్పండి, వేషధారులు అంటే ఎవరు? వేషధారులు అంటే ఎవరు తెలుసా మీకు? భక్తి నటించేవారు, భక్తి లోపల లేనివారు. ఎవరు వేషధారులు? భక్తి నటించేవారు, లోపల లేదు కదండి. ఇక్కడ చూడండి, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులతో ఘనపరుస్తారు, హృదయం దూరంగా ఉంది. అర్థమైందండి? అర్థమైందా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యేసుప్రభు పాటలు పాడాడు, సుశీల యేసుప్రభు పాటలు పాడింది, యేసన్న గారు యేసుప్రభు పాటలు పాడారు. ఏమ్మా ఆ పక్క ఈ పక్క చూస్తా కూర్చోను, ఈ పక్క ఆవిడ రత్నం గారు నా వంక చూడమా, చెప్పు నా వంక చూడమని. నా వంక చూడు, నేను బాగోలేదా? ఆ పక్క ఈ పక్క చూస్తా కూర్చుంటారు. కాబట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడు, సుశీల గారేమో చనిపోవడం సిద్ధంగా ఉంది, పక్కన పెడతాం. ఎవరి పాట యేసయ్య వింటాడు? యేసన్న గారి పాట, బాలసుబ్రహ్మణ్యం పాట? గట్టిగా చెప్పండి. 100% యేసన్న పాట. బాలసుబ్రహ్మణ్యం పాట అయినా వినడు, ఎంత గొప్పగా పాడిన. దేవుని స్తోత్రం. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం పాడేది డబ్బులకి, యేసన్న గారు పాడేది యేసుప్రభు కోసం. అర్థమైంది మీకు? అతను పాడేది డబ్బులకి కదా. అలాగే డబ్బులకి సేవ చేసే సేవకుడు, డబ్బుల కోసం వచ్చే విశ్వాసులు కూడా దేవుడికి సంబంధించిన వారు కాదు. వింటున్నారా? వేషధారు హృదయంలో నుంచి రాదు. కాబట్టి ఆయన అంటున్నాడు, హృదయము దూరంగా ఉంది. ఓకే, మీలో చాలామందికి పాటలు పాడటం రాదు కదా, రాదు. పాటలు పాడటం రాదు చాలామంది, కానీ హృదయంతో పాడటం వచ్చు మీకు అందరికీ. హల్లెలూయా. దేవుడికి ఏం కావాలి? అది. అందరూ మధురమైన కంఠాలు ఉంటాయా? అందరూ గాయకుల కాకపోవచ్చు, దానికే ఉంది. కానీ దేవుడికి ఏం కావాలి? హృదయం. పాట అందంగా ఉండటం కాదు, పాట చాలా అందంగా ఉంది, హృదయం మురికి పెట్టేసింది, ఎంతతోనే వదలతావు హృదయం. అలాంటి పాటలు ఆయనకి ఎందుకు? పాట అందంగా, స్వరం అందంగా ఉండటం కాదు దేవుడికి కావాల్సింది, హృదయం అందంగా ఉండాలి. సమూయేలు గారు వెళ్ళారు. సమూయేలు అంటే ఎవరు? ప్రవక్త.
యెషయా దగ్గరికి వెళ్ళాడు. యెషయా దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయిలు అందరూ వచ్చి నుంచోబెట్టారు. ఒక్కొక్కడు చాలా అందంగా ఉన్నాడు. ఈ తైలపుట్టు పట్టుకెళ్ళినప్పుడు ఈయన మీద పోయినా సమూయేలుకి తెలదు, అలాగే మీ ఎదురుగుండా నిలబడ్డ ఆయనకి తెలదు. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక ఎలాంటి అమ్మాయి, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మాయికి మీరే చూడాలి పెళ్లి కొడుకుని, మా అమ్మాయికి మీరే చూడాలి పెళ్లి కొడుకుని అన్నారనుకోండి, అసలు పెళ్లి కొడుకు గురించి నాకు ఎంత తెలుసు, నీకెంత తెలుసు, నాకెంత తెలుసు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారికి పెళ్లి కొడుకు గురించి ఏమర్థం అవుతుంది? ఎవరికి తెలుస్తుంది? నేను నువ్వు కూడా అబ్బాయి గురించి దేవుడిని అడగాలి. పాస్టర్ గారిని తిట్టకూడదు, ఇలాంటి పెళ్లి చేసాడు ఏంటని. పాస్టర్ గారికి తెలిస్తే కదా. అసలు మీకు విషయం తెలుసా? ప్రజెంట్ డేస్లో ఈ రోజుల్లో పిల్లల గురించి తల్లిదండ్రులకి ఏమీ తెలదు. పాస్టర్ గారికి ఏం తెలుస్తుంది? అమ్మ నాన్నగా తెలుసు వాళ్ళ మనసులో ఏముందో కదా. కాబట్టి ఈ సమూయేలు ఈయన మీద పోయినా అంటే, ఓయ్ సమూయేలు, వీళ్ళెవరో కాదు, నువ్వేమో రూపాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూస్తున్నాను. ఈ లైన్గా నుంచున్న వాళ్ళు ఒక్కడు హృదయం మంచిది కాదన్నాడు దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మనం ఎప్పటికీ దేవుడి మీద ఆధారపడతాం? దేవుడి మీద ఆధారపడకపోతే ఏది మంచిది ఏది చెడు, ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు తెలియక అయోమయంలో మోసంలో పడిపోతాం. క్రైస్తవులు మోసంలో పడరు అనుకోకండి, పాస్టర్ల మోసంలో పడరని అనుకోకండి. యేసు ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు అందరూ మోసంలో పడిపోతారు కదా. కాబట్టి వీళ్ళు ఎవరు లేరంటే వాళ్ళ నాన్న అడిగాడు, ఏమయ్యా ఎవరు లేరంటే, ఉన్నాడే ఒకడు కడసారిపోడు, ఆడేమో వీడికి నచ్చడు తండ్రికి. దావీదు ఎప్పుడు పాటలు పాడుకుంటా వాయిద్యాలు వాయించుకుంటా అడవిలో తిరుగుతుంటాడు, నాకేం ఉపయోగం లేదు వాడి వల్ల అంటే. సమూయేలుతో దేవుడు అంటున్నాడు, యెషయా వద్దంటున్నాడే, అతనే నాకు కావాలి. గట్టిగా చెప్పాలి. ఈ రోజుల్లో మనుషులకి పై మెరుగులే కావాలి. ఒక 5 వస్తువులు పెడితే అందమైన వస్తువు తీసేసుకుంటారు కంపెనీ. అది మన్నుతుందో లేదో తెలదు. అందంగా లేని వస్తువు మన్నికైందనుకో, అది తెలదు. పై మెరుగులు కావాలి ఇప్పుడు అంతా కూడా. పైన ఆవిడ కట్టుకున్న చీర ₹1,00,000 కదా. మెరుగులు. ఓకే, అప్పుడు దావీదు వచ్చాడు. దావీదుని చూసి సమూయేలు, వీళ్ళు ఎవరిని చూసినా సమూయేలు హృదయంలో ఆనందం కలగలేదు. దావీదుని చూసేటప్పటికి సమూయేలు హృదయం ఆనందం వచ్చేసింది. భలే ఉన్నాడే అనుకుంటున్నాడు. అప్పుడు సమూయేలు దేవుడికి ప్రార్థించి, ప్రభువా ఎంత గొప్పవాడో నాయన, కాబట్టి నాకేమీ తెలియదని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. మనకేం తెలియదు. చాలా తెలివి గలవారిలాగా ఉంటాం కానీ అయోమయం, ఏమీ తెలియదు. కాబట్టి ఈ హృదయం దూరంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని. మీరు ఇంచుమించు చాలా సంఘాల్లో మనుషులు కల్పించిన పద్ధతులే, కుర్చీలు, గుడ్డలు, నూనె బుడ్డులు, చాపలు. ఆ రావులపాలెం దగ్గర కాలవ నీళ్లు నింపుకొని ప్రార్థన చేసి ఇచ్చేస్తాడు. మురికి నీళ్లు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాపలమ్మేవాడొకడు, కర్చీపులమ్మేవాడొకడు, నూనె బుడ్లమ్మేవాడొకడు, కుర్చీలమ్మేవాడొకడు కదా. కార్తీక మాస శిలువ ధ్యానాలంట. కార్తీక మాస శిలువ ధ్యానాలంట. అది మొదలెట్టారు. అంటే వీళ్ళు సంవత్సరం అంతా ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళు 3 నెలలు నల్ల బట్టలు, 3 నెలలు ఎర్ర బట్టలు, 3 నెలలు రంగు బట్టలు, 3 నెలలు ఆ బట్టలు వేసుకుంటే ఎప్పటికొక్కుంటున్నారు పాస్టర్. వీళ్ళ దగ్గర ఎలా లాగాలి, ఏం చేయాలి, క్రైస్తవుని ఏ విధంగా లాగి, వీళ్ళ దగ్గర డబ్బులు లాగి వీళ్ళ అయోమయంలో ఎలా పడేయాలి?
ఎంత దారుణం అండి. 160 రోజుల ఉపవాస ప్రార్థన, 120 రోజుల ఉపవాస ప్రార్థన, 30 రోజుల ఉపవాస ప్రార్థన. నేనన్నాను 365 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే బాగుంటుంది కదా. ఇంకా అసలు కొంపలకి వెళ్ళక్కలేదు. ఇక్కడ కూర్చుంటే మరి పోషించు, వాళ్ళందరినీ పోషించును. వాళ్ళ దగ్గర కానుకలు ఎందుకు నీకు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దీంట్లోంచి పాస్టర్లు కూడా చాలామంది అంటున్నారు, ఏ పాస్టర్ 365 రోజులు నువ్వు మందిరంలో ఉండి పోషిస్తానని చెప్తే అందరూ మందిరంలోనే కూర్చుంటారు. ఛాలెంజ్ పోషించు, నువ్వు కానుక తీసుకోకుండా. 365 రోజులు కాదు కదా, 3 దాటితే ఎంత కూర్చున్నారు అంటాడు వీడు చర్చిలోని. మీరు ఇంకా కూర్చున్నారేంటి అంటాడు. ఒకవేళ ATM ఇవ్వాల్సి వస్తుందని. వీళ్ళందరూ ఎవరు దేవుడి దృష్టిలో? వేషధారుడు. హల్లెలూయా. వేషతో ఎందుకు సేవ ఎందుకు చేస్తున్నావు నువ్వు? డబ్బుల కోసమా? నాటకాలక. ఈరోజు పొద్దున్న మాట్లాడాను నేను, రోజు ఉదయం మాట్లాడుతున్నాను. ఈరోజు మాట్లాడాను చూడండి, ధనాపేక్ష. కాబట్టి ఎందుకు సేవ చేస్తున్నావు? నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు? అదే దేవుడు 40 సంవత్సరాలు 20 లక్షల మందికి అరణ్యంలో భోజనం పెట్టాడు. అదే గట్టిగా చెప్పాలి. మరి నువ్వు పెట్టు, నీ దగ్గర ఉంటారు. పెట్టు భోజనం. 160 రోజుల పాస్ ప్రార్థన అన్న వెంటనే 160 రోజులు భోజనం పెట్టమనండి అతను పాస్టర్ని. మీరు ₹1 తేకండి కానుక. మనుష్యులు ఇష్టం వచ్చినట్టు కల్పించేసి పద్ధతులు, లెక్కలు, సంఖ్యలు, ప్రార్థనలు, నూనె. రావులపాలెంలో అంటే ఒక ఇంటికాడ గృహప్రవేశంలో మొత్తం ఆ పాస్ట్ వచ్చి నూనె పోసేసాడు. ఆడ అత్తగారు పడిపోయి కాలు ఇరిగిపోయింది ఆవిడికి. గుమ్మంకాడ నూనె పోసేసాడు, నడుము ఇరిగిపోయింది ఆవిడికి. ఆ చుట్టాల వాళ్ళేమో యేసుప్రభుని నమ్ముకోలేదు. కేసేస్తాను అన్నాడు. హాయ్ బాబు కేసు వేయొద్దు పాస్టర్ గారి మీద. ఈ నూనె పోసేసి ఇరగొట్టేసాడు. నూనె బుడ్లో నీకు కావాల్సింది, యేసుప్రభుకు కావాల్సింది నిండైన హృదయం. హల్లెలూయా. వీటితో పని లేదు. ఇవన్నీ ఆచారాలు మనుష్యులు కల్పించినవి. ఏమంటున్నాడు అక్కడ? ఏమన్నాడు అక్కడ? మనుష్యులు కల్పించిన పద్ధతులు. ఎవరు కల్పించారు? నేనేమి చెప్పిన పద్ధతులు కావు. నా పద్ధతి ఒకటే, నా పద్ధతి ఒకటే, నా పద్ధతి ఒకటే, నా పద్ధతి ఒకటే, నా పద్ధతి ఒకటే. మారు మనస్సు. దేవుని స్తోత్రం. నాకు కావాల్సిందేది అంతే, అంతే. మారు మనసు పొందిన విశ్వాసి దేవుణ్ణి, సేవకుడిని, సంఘాన్ని, భార్యని, పిల్లల్ని అందరినీ సంతోషపెడతాడు. హల్లెలూయా. మారు మనసు పొందకపోతే ఎవరిని సంతోషపెట్టాడు అతను? వ్యభిచారం చేస్తాడు, తాగుతాడు, తిరుగుతాడు, రకరకాల పనులు చేస్తాడు, మోసం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, లంచాలు తీసుకుంటాడు, దోసుకుంటాడు. మారు మనసు పొందకపోతే అందరినీ బాధ పెడతాడు. మారు మనసు పొందితే అందరినీ సంతోషపెడతాడు. హల్లెలూయా. చూసారా, యేసుప్రభు ఏం పొందమన్నాడమ్మా? ఇంకేం చెప్పలేదు బైబిల్లో. వేషాలు మార్చుకోమని, రకరకాలుగా తయారవ్వమని చెప్పలేదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఓకే, ఎవరు చెప్పారు నీకు ఇలా చేయమని? ఇలా చేయమని ఎవరు చెప్పారు నీకు? యేసుప్రభు చెప్పాడా? మీరు జ్ఞానం గలవారైతే వాక్యంలో లేని చెప్పే పాస్టర్ని లేచి నిలబడి అడగాలి. ఏమండి మరి వాక్యంలో లేదు మీరు ఎందుకు చెప్తున్నారంటే నాకు దర్శనం వచ్చిందంటాడు. ఏమొచ్చిందట? తనకు దర్శనం వచ్చిందంట. గాలిలో కనపడిందంట, నీటిలో కనపడిందంట. చెలుతీయ యేసుప్రభు అన్నాడు, అవి నేను ఇచ్చిన దర్శనములు
కాదు. నా దర్శనం ఎలా ఉంటుందంటే వాక్యానుసారంగా ఉంటుంది. హల్లెలూయా. నా దర్శనం కూడా వాక్యానుసారంగా ఉంటుంది. వారు ఇప్పుడు టైం లేదు కానీ మాయా దర్శనములు, మాయతో బ్రతుకుతున్నారు, అబద్ధ ప్రవచనములు చెప్తున్నారు అన్నాడు యేసు ప్రభు ఇర్మియా గ్రంథంలో. అర్థమైందండి? చెప్పండి. ఒక పేదరాల్ని నాకు దర్శనం వచ్చింది, నిన్ను 1,00,000 రూపాయలు ఇమ్మంటున్నాడు దేవుడు అంటే ఆ దేవుడు దర్శనం అంటారండి? ఏమీ లేనివాడిని పట్టుకుని ఆవిడ అడిగింది అనుకోండి, నేను 1,00,000 రూపాయలు ఎలా తేగలనండి? మరి అదే దేవుడు గొప్పతనం. నీకేదో రాబోతుందో వచ్చింది ఎలా పట్టుకొచ్చే, నువ్వైతే బతకొద్దు, నన్ను బతికించని చెప్తాడు. ఏమి నాటకాలు ఇవన్నీ, ఏం ఆటలు ఇవన్నీ, ఏం దర్శనాలు ఇవన్నీ. కాబట్టి యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట ఆయన అంటున్నాడు, ఈ వేషధారులందరూ కూడా నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. అంటే వాళ్ళ ఆరాధన దేవుడు, వాళ్ళ ప్రార్థన దేవుడు, అసలు మీరెవరో ఎరగను. అసలు మీరెవరో ఎరగను. ఇప్పుడు ఇంకా లోతుగా కొన్ని మాటలు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మొదటి మాట చూడండి. శిష్యులు వచ్చి పరిసయ్యులు నీ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా? పరిసయ్యులు అంటే ఆచారాలు పాటించేవారు. ఈ ఆచారాలు పాటించేవారందరూ నీకు ఎదురు తిరిగారని తెలుసా నీకు? ఎవరికి ఎదురు తిరిగారు చెప్పాలి. ఆచారాలు పాటించేవారు. అర్థమైంది జీవరత్నం. ఎవరికి ఎదురు తిరిగారు? యేసు ప్రభుకి. మీకేం ఆశ్చర్యంగా లేదా సత్తుపల్లమ్మ గారు? ఆచారాలు పాటించేవారు ఎవరికి ఎదురు తిరిగారు? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకెవరి మాట వింటారా? నేను రావిపల్లి ఒక సంఘానికి వెళ్ళాను కొంతకాలం. ఈ స్వాతి గారు, విశ్వాసరాజు గారు తీసుకెళ్ళారు. ఓ 2 నెలలు వెళ్ళాను. 2 నెలలు వెళ్ళాక నేను ఇంటికి వచ్చి, ప్రభువా నన్ను ఎందుకు పంపుతున్నావు అక్కడికి? నేను పంపుతున్నానని. చివరికి నాకేమనిపించిందంటే, నేను వాక్యం మర్చిపోయే పరిస్థితి వచ్చింది అక్కడికి వెళ్తే. ఆడ దెబ్బకి అయ్యి బాబోయ్, దేవుని స్తోత్రం. అమ్మో, చాలా ప్రమాదం. కాబట్టి పరిసయ్యులు దేవుణ్ణి ఎదిరించారు. ఈ రోజున యథార్థంగా వాక్యం చెప్పే సేవకుడిని ఈ నాటకాల సంఘాలోళ్ళు ఒప్పుకోరు. దేవుని స్తోత్రం. నాటకాల సంఘాలోళ్ళకి నాటకాలోళ్ళు ఉంటే బాగుంటుంది. అర్థమైంది మీకు? అర్థమవుతుంది మీకు? ఒక ఆయన విలింకేరి, నేను ఒక ఆయన ఇంటికి వెళ్ళాం, పేర్లు వద్దులేండి. ఆయన అన్నాడు, మంచినీళ్ళు తాగుతారా అన్నాడు. ఈ విలింకేరి అన్నాడు, జీవజలం కావాలన్నాడు. ఉందా అన్నాడు. ఉందా? ఉందా? ఉంది. మండపం కాడా? మండపం ఏంటని అడిగిన. ఉండండి అని తెచ్చాడు. ఆ నీళ్లు పుట్టి పసర్లు వచ్చేసి ఉందండి. అది తెచ్చాడు, తాగండి. ఇదేంటారు? గుంటూరు నేను తెచ్చాను. లింకేరు అన్నాడు. ఎప్పుడు తెచ్చాను? భలేవరే, సంవత్సరానికి ఒకసారి తెస్తాను. లింకేరు అన్నాడు నాతోటి. ఇది తాగి ఎలా బతుకుతున్నాడు ఏంటంటే, నేనన్నాను, ఒక్కొక్క సుక్కే కదండి, ఒక్కొక్క సుక్క తాగుతారు కదా మీరు. అవును. బాటిల్ మొత్తం తాగితే ఏమవుతో మరి అన్నాను. వాళ్ళు ఒక్కొక్క సుక్క దేంట్లోనే వేసుకుని తాగుతారంట. జీవజలం అంటది. ఏం చేయాలని? ఒకవేళ విలింకేరి గారు నేను కానీ కూర్చోబెట్టి, ఇది తప్పు, ఇలా చేయకూడదు, చాలా తప్పు, జీవజలం అంటే ఇది కాదు, జీవజలము అంటే పరిశుద్ధాత్మ, దేవుని వాక్యము అని చెప్పామనుకోండి,
మీకు చెప్దండి బాబు అంటాడు. ఏమంటాడు? మీకు తెలియదు. అంచేత దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఈ 3 మాటలు మీరు గుండెల మీద రాసుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఏం చెప్తున్నాడో చూడండి. మొదటి మాట, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును. మొదటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దేవుడి చేత పంపబడిన వారు కాదు. హల్లెలూయా. వాళ్ళని ఎవరు పంపలేదు చెప్పండి? నేను అంటున్నానే, యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు నాటని మొక్కలయ్యా. కానీ దేవుడు నాటకపోయినా మొక్క మాత్రం ఆకాశానికి ఎదుగుతుంది. అది కానీ కొట్టివేయబడుతుంది. చూసారా? ఇదివరకేమో ప్రభువు గొడవ, ఇప్పుడేమో కూతురు గొడవ. ఈవిడికి ఆలోచించారా? 3 పాయింట్లు రాసుకోండి. ఒకవేళ మీకు మహాజ్ఞానం ఉంటే గుండెల్లో దాచుకోండి. ఈ 3 పాయింట్లు చాలా ప్రాముఖ్యమైన పాయింట్లు. ఇవి మొదటి పాయింట్, వాళ్ళు నేను పంపిన వారు కాదు. ఎవరు? ఆచారాల సంఘములు. హల్లెలూయా. ఆచారాల సంఘములు నేను పంపిన సంఘములు కావు, నేను పంపిన సేవకులు కాదు. అంటే యేసు ప్రభు గాడికే సంబంధం ఉంది. రెండో పాయింట్, వారి జోలికి వెళ్ళకండి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎంత గొప్ప మాట. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి బాబోయ్. ఏమంటున్నాడు యేసు ప్రభు? వాళ్ళు చేసుకునేదేదో చేసుకుని ఉంటాడు. వాళ్ళ జోలికి వెళ్ళకండి. చెప్పండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఈ ప్రేమ కుమార్ నేను వస్తున్నాం కారులో, ఒక వ్యాన్ పెద్దది సైడ్కి ఒరిగిపోతుంది. ఆడు దర్జాగా వెళ్ళిపోతున్నాడు. ఏ కారు మీద పడుతుందో, ఏ ఆటో మీద పడుతుందో చచ్చిపోతారు. ఈ ప్రేమ కుమార్ అంటాడు, మీరు చూడండి, ఏ కారు వెళ్తే పక్క నుంచి అన్నాడు. 3 కార్లు వెళ్ళిపోయింది. నువ్వు కూడా అలవాయా అన్నాను. ఏదోటి అవుతుంది కదా. అర్థమైందా మీకు? అది ఎవరి మీద ఒరిగిపోయి పడిపోతుందో అర్థమైందా? మరి మనం అలా వెళ్ళొచ్చండి? వెళ్ళకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు అలా జోలికి అయిపోయి రావుపడి చాలా ట్రై చేశాను నేను. అబ్బే చంపేశారు పట్టుకుని. పైగా అన్నారు, మాకు 3 రోజులు మీటింగ్లో ఉన్న, మీరు రాకుండా అయిపోయి దండం పెట్టి మాకు భలే అవకాశం దొరికిందమ్మా తల్లి అనుకున్నాను. సారీ మరియమ్మ గారు మాట్లాడుతున్నారు ఒక ఊళ్ళో, అలా చేయకూడదు కదండి. అయ్యగారికి అంటే మీకు ఎక్కువ తెలిసి ఏంటి అంది. ఏ అయ్యగారికి? అయ్యగారికి. ఈయనేమంటున్నాడు అయ్య ఎవడో నేను ఎరగను. హల్లెలూయా. ఐ డోంట్ నో. నేను చెప్పని పద్ధతుల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాగే సంఘాన్ని కానీ సేవకుని కానీ నేను ఎరగను. హల్లెలూయా. ఇంకేం కావాలి నీకు? 1, నేను వాళ్ళు పంపలేదు. 2, మీరు అక్కడికి వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళకూడదు? మీరు మనుష్యులు కల్పించే పద్ధతులు ఉన్న సంఘంలోనికి వెళ్ళకూడదు. 3వ మాట చూడండి, గాడికి ఎంత కోపం వస్తుందో. వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. అయిపోయిందా? అర్థమైంది మీకు? వాళ్ళు గుడ్డివాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళు గుడ్డోళ్ళు. వాళ్ళు గుడ్డోళ్ళే, వెళ్ళేవాళ్ళు గుడ్డోళ్ళే. వాళ్ళు తప్పట్లు కొట్టుకుంటారు, వీళ్ళు తప్పట్లు కొట్టుకుంటారు. మధ్యలో మీరు వెళ్తే
తప్పట్లు మీ మధ్యలో మిమ్మల్ని పెట్టి కొట్టేస్తారు తప్పట్లు. జాగ్రత్త, మీరు వెళ్ళకండి అక్కడికి. ఎవరండి మాట్లాడుతున్నది? చూసారా, మత్తయి 15లో మాట్లాడేది ఎవరు? సాక్షాత్ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి. నేను రాజమండ్రిలో సువార్త చేశాం. అంతా అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, మీరు ఈ గదిలోకి వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. ఏ గదిలోకి అన్నాను. ఆ గదిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ అంతా పూజా విధానంలో ఉంది. పూజ అంటారు వాళ్ళు, మీకు వెళ్దేమో. పూజ అంటారు. ఇక్కడ చేయండి అన్నాడు. ప్రభువా, చాలా ఇరుకులో ఉన్నాను, నన్ను రక్షించు అన్నాను. ఎక్కడ? మనసులో. నేను చాలా ఇరుకులో ఉన్నాను. తీరా తెలియక ఇక్కడ భోంచేసేసాం, కానుక తీసేసుకున్నాం. ప్రార్థన చేయమంటున్నాడు. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించనేటప్పటికీ ఏమండి అందాడు ఆవిడ. లోపలికి వెళ్ళాడు. ఏదో కేకేసింది ఆవిడ, భలే కేకేసింది. మళ్ళీ వచ్చాడు. సరే సార్ అయ్యగారు నాడంట అన్నాడు. ఏం జరిగింది అసలు, ఏం జరిగింది అని ఆలోచిస్తున్నాను. నాకు తెలాలి కదా, దేవుడి కార్యం ఎలా జరిగిందో తెలాలి కదా. మన అయ్యగారు తప్ప ఇలాంటి వాళ్ళు అందరూ అక్కడ ప్రార్థన చేయకూడదని చెప్పిందట. దేవుని స్తోత్రం చెప్పండి, తప్పట్లు కొట్టండి. దేవుడు నన్ను తప్పించాడు బాబోయ్ అనుకున్నాను. అందుకే గొప్పగా పాడుకున్నాను హృదయంలో, నా దేవుడు ఎంత గొప్ప నాయన. కొన్ని చోట్ల మనల్ని ఆ తర్వాత ఎన్నిసార్లు భోజనానికి కేకేసినా వెళ్ళలేదు, కానుక తీసుకోలేదు. భయం వేసేసింది. ఏంటంటే అక్కడ ప్రార్థన చేయి అంటారేమో అని కదా. ఎందుకంటే ఈ బొమ్మలు అవి దెయ్యములు. దేవుని స్తోత్రం. ద డెవిల్స్. బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తుందంటే ఎక్కడైతే ఒక ఆకారం ఉందో, ఏ ఆకారాన్ని అయితే మీరు ఆరాధిస్తున్నారో ఆ ఆకారం వెనకాల దురాత్మ సమూహం ఉంటుందన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడిని ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి? అంతే. ఆకారం అవసరం లేదు మనకు. సిలువు కూడా అవసరం లేదు. సిలువు కూడా అవసరం లేదు. కొంతమంది అడిగారు ఇక్కడ ఇలా పెట్టారు ఏంటంటే, ఆ పైన ఉన్న మాట చూడండి. ఒకటి, నేను దేవుళ్ళు ఆనందిస్తాను. రెండు, ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడు. అంతేగాని ఇక్కడికి వచ్చి దండాలేటమని కాదు. ఒకసారి ఒక చోటుకి వెళ్ళాను. పాస్టర్ గారు అన్నారు, ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఆడండి అన్నాడు. వెళ్ళిపోతున్నారు. ఆ సిలువ ఎనపదై, దాన్ని అట్టుకుని ఏడ్చేస్తున్నారు, ఇలా తుడిచేస్తున్నారు, ఏడ్చేసాక వచ్చేస్తుంటే ఆ పక్కన ఒక అతను ఉంచున్నాడు. వెళ్ళిపోతున్నామేంటి అన్నాడు. అది ఏడ్చేసాను. పక్కనే ఉంది, డిబ్బీ ఉంది. ఓహో, డిబ్బీ ఉందా? రాలిగిలి దారిలో వంతెన మీద డిబ్బీ ఉంది. ఎవరు చూసినా రాలింగిలి దారిలో మమ్మల్ని ఎన్నెత్తలేదు. అసలు ఆ డిబ్బీ కూడా ఆగిపోతున్నారు. ఈ డిబ్బీకి ఆ డిబ్బీకి తేడా ఏమీ లేదు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఏమనుకుంటున్నారు? ఈజ్ అ పవర్ఫుల్ గాడ్. చాలా కోపం ఆయనకి. రోషం గల దేవుడు ఆయన, రోషం గల దేవుడు ఆయన. అందుకే సిలువు కాడ ఏం పెట్టారు? డిబ్బీ. డిబ్బీలో డబ్బులు అయిపోతే సిలువుని పట్టుకోవటం కుదరదు కదా. సిలువుని పట్టుకోవాలంటే ఏం చేయాలి? డిబ్బీలో డబ్బులు వేయాలి కదా. విపరీతమైన పాపాలు చేసినటువంటి వ్యభిచార స్త్రీ యేసు ప్రభు పాదాలు కడిగింది కదా. గుర్తుందా మీకు? డైరెక్ట్ యేసు ప్రభు మేకులు కొట్టబడినటువంటి మహాపాదములను కడిగింది కదా. కడిగిందా లేదా? ఎంతసేపు కడిగింది? చాలాసేపు కన్నీటితోటి కడిగింది కదా. ఏం డబ్బులు తీసుకున్నాడు? పైగా నీ పాపములు క్షమించబడినవని. హల్లెలూయా. యేసు ప్రభు ఎంత గుర్తుకొత్తలేదు ఈ దొంగలకే? ఈ దొంగలకు ఎంత గుర్తుకొత్తలేదు యేసు ప్రభువు? వింటున్నారా? జాగ్రత్త. వారు గుడ్డివారయ్యండి గుడ్డివారికి త్రోవ చూపి, గుడ్డివాడికి త్రోవ చూపినడలా వారిద్దరు గుంటలో పడుతురు కదా. హల్లెలూయా. కాబట్టి ఈ వేషధారులు,
ఈ ఆచారాలు పెట్టిన వారు, ఈ లోక సంబంధులు, ఈ డబ్బులు పోగేసుకున్న వాళ్ళు, ఈ లోక సంబంధించినటువంటి వారు ఎవ్వరూ కూడా నా రాజ్యం పొలిమేరలకు కూడా రారు. హల్లెలూయా. మన రాజ్యానికి వచ్చేవారు ఎవరు? హృదయములో నన్ను ఆరాధించేవారు. హల్లెలూయా. ఆత్మతో నన్ను ఆరాధించేవారు, సహృదయులు, మంచి హృదయం కలవారు. ఇక్కడ వారు ఎవరు అనేది కూడా మనకు తెలుస్తుంది. చూడండి, అప్పుడు పేతురు అంటాడు, దీని గురించి మాకు చెప్పండి అంటే, మీరును అవివేకులా? మీరు ఇంతకాలం నుంచి వాక్యం వింటున్నారు కదా, అలాంటి ఆచారాల దగ్గరికి మీరు వెళ్ళొచ్చునా? మరి వాక్యం అర్థం కాలేదా మీకు? వాక్యం అర్థం కాలేదా మీకు? మీరును అవివేకుల అని పేతురుతో అంటూ, నోటిలోనికి పోవునది కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును. దేవుడు మనకు ఒక గొప్ప యంత్రాన్ని పెట్టాడు. మీరు చికెన్ తిన్నా, మటన్ తిన్నా, బంగాళదుంప తిన్నా కదా, బంగాళదుంప తిన్నా, ఏం తిన్నా దానికి ఏం తెలదు. యంత్రానికి కట్ 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 శుభ్రం కట్ చేసి ఇది ఎక్కడ పంపేది అక్కడ పంపేసి చెత్తంతా బయటికి పంపేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యంత్రం ఎవరు పెట్టారు? ఎంత అద్భుతంగా పెట్టాడు. కాబట్టి ఇది తినకూడదు. రోజులో పాస్టర్ గారు పీతల కూర తెచ్చారాడు. పాపం సంఘస్థుడు పీతల కూర తింటే నరకానికి వెళ్ళిపోతారు అంటున్నాడు. ఆడేవాడు పాస్టర్, పక్కన నేను కూర్చున్నాను. ఆడి కర్మగాని కదా, నేను తింటాను, నాకు వెయ్యమ్మ, ఆయనకి ఏమేస్తావు, అది తప్ప ఇంకేం వండలేదు అంది. అనవసరంగా అన్నాను అనుకుంటున్నాడు. నేను శుభ్రంగా తినేసాను. అది పాత నిబంధన. కొన్ని అపవిత్రమైనవి, కొన్ని పవిత్రమైనవి దేవుడు కొత్త నిబంధనలో అన్నీ పవిత్రపరిచేశాడు. హల్లెలూయా. పాత నిబంధన అది. పేతురుతో చెప్తాడు దేవుడు, నేను పవిత్రపరిచినవి అవి ఇంకా అపవిత్రములు కాదు. ఎందువలన? పౌలు చెప్పాడు, మీరు ఎవరైనా భోజనం పెట్టినప్పుడు గబుక్కుని దాంట్లో చేయట్టే కదా, అది దేవుని వాక్యం వలన, దేవుని ఆత్మ వలన పరిశుద్ధపరచబడుచున్నది. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఆహారం పెట్టినప్పుడు దాని మీద చెయ్యేసి ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన, ప్రభువా యేసు నామములో, యేసు వాక్యములో, యేసు ఆత్మలో ఇది పరిశుద్ధపరచబడునుగాక అని భోంచేయాలి. కాబట్టి ఒకవేళ ఒక దెయ్యమే పట్టుకొచ్చి మీకు భోజనం పెట్టినా అది కూడా పరిశుద్ధం అయిపోతుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సచ్ ఎ పవర్ఫుల్. యేసు ప్రభుది అంత శక్తివంతమైన ప్రార్థన. కాబట్టి శుభ్రంగా తినేసి చాలా బాగుందండి అన్నాను. అది అంటున్నాడు, అది లేదు ఇది లేదు కదా. ఆలోచించండి. నోటుకొచ్చిందల్లా మాటేయకూడదు. దేవుడు చెప్తున్న మాట చూడండి. నోటిలోనికి పోవునది కడుపులో పడి బహిర్భూమికి పోవును. ఆ గొడవ ఎందుకు నీకు? మరి ఏ గొడవ కావాలి? నోటిలో నుండి, హృదయములో నుండి వచ్చే గొడవలు కావాలన్నాడు. హల్లెలూయా. నోటిలో నుండి, హృదయం నుంచి ఏమొస్తాయమ్మా? అది మనుష్యుని అపవిత్రపరచు. ఏం చేస్తుంది అది? లోపల నుంచి ఏమవుతుంది? చెప్పండి. ఒక అందమైన ఇల్లు కట్టుకున్నారు కామధేను నగర్లో. రాత్రి సువార్త జరిగింది. ఇల్లు చాలా బాగుంది. మనల్ని తీసుకెళ్ళి ఇల్లు అంతా చూపించారు అనుకోండి, బాగానే ఉంది. కానీ కొంతమంది ఏడకింత ఇల్లా, ఈ ఇల్లు నాదైతే బాగుండు, ఎక్కడుందో అది ఆలోచన. పైకి చాలా బాగుందమ్మా, చాలా బాగా కట్టారు. ఒక అందం తక్కువ ఉన్న అమ్మాయికి అందమైన భర్త దొరికాడు అనుకుందాం. నా భర్తని పరిచయం చేసింది అనుకోండి ఎవరికైనా, దీనికి ఎంత అందమైన మొగుడు లోపల, నేను ఎంత అందంగా ఉన్నాను, నాకు ఇలాంటి కూడా. ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ ఎక్కడొస్తున్నాయి చెప్పండి? అందుకని మాంసం కూర, చేపల కూర వల్ల రాలేదు కదండి. కాబట్టి ఇక్కడ
లోపల నుంచి ఏమొస్తున్నాయంటే దురాలోచనలు. ఏ ఆలోచన? మళ్ళీ చెప్పండి. చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చుచున్నవి. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు ఇంతకీ ఏం మార్చుకోవాలి మనం? అంతేనా? యేసు ప్రభుకి ఏది ఇష్టం? హృదయం. ఈ హృదయం మాత్రం మారదు. ఈ హృదయం మారటం లేదు. మనం హృదయం మారితే అంతా మారినట్టే. మొన్న ఒక ఆయన పెద్ద ఆయన చెప్తున్నాడు, చాలా మంచి మాట చెప్పాడు. ఒకడు ప్రపంచమంతా స్వాధీనం చేసుకున్నా వాడి స్వాధీనంలో వాడి హృదయం లేనప్పుడు అదంతా వ్యర్థం. హల్లెలూయా. మొత్తం ప్రపంచం అంతా స్వాధీనం చేసుకున్నాడు కానీ హృదయం వాడి కంట్రోల్లో లేదు. చాలామందికి హృదయం కంట్రోల్లో ఉండదు, అస్సలు కంట్రోల్లో ఉండదు కదా. వింటున్నారా? డాక్టర్ గారు ఇది తినొద్దంటే ఇంకా తినకూడదు. దేవుడు ఇది చేయకూడదంటే ఇంకా ఎవరు ఉండగలరు అలాగా? హృదయాన్ని స్వాధీనంలో పెట్టుకున్నవారు. హల్లెలూయా. హృదయాన్ని స్వాధీనంలో పెట్టుకున్నవారు దేవుడికి వ్యతిరేకమైన పని చెయ్యరు. చెయ్యాలనున్నా కూడా చెయ్యరు. పౌలు ఏమన్నాడు తెలుసా? పౌలు మనస్సు నియమము, దైవ నియమము, శరీర నియమము, ఆత్మ నియమము అని కొన్ని నియమాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. శరీరము పాప నియమములో ఉంది, జాగ్రత్తగా వినాలి. మనస్సు దైవ నియమములో ఉంది. హల్లెలూయా. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. శరీరమేమో తప్పు చేయమని చెప్తుంది, మనస్సేమో తప్పు చేయొద్దని చెప్తుంది. ఏ నియమానికి లోనవ్వాలి? దైవ నియమానికి లోనవ్వాలంటే నువ్వు మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలి. మనస్సును ఎవరికి స్వాధీనం చేయాలి? జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎలీషా దగ్గరికి నయమాను రథంతో బంగారం వెండి తెచ్చాడు. అంటే ఈ రోజుల్లో అయితే ఎన్ని వేల కోట్లు అది తెచ్చాడు. నాకు వ్యాధి అన్నాడు, ఈ బంగారం పక్కనెట్టి నేను చెప్పినట్టు చేయన్నాడు. నదిలో మునిగాడు, రోగం అంతా పోయి అందంగా అయిపోయాడు. అయ్యా తీసుకోండి. ఎలీషా అన్నాడు, ఏమన్నాడు? నూలు పోగు కూడా వద్దన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎలీషా మనలాంటి మనిషే, ఏలియా మనలాంటి మనిషే. కానీ మనకి బంగారం మీద ఉన్న ఆశ ఎలీషాకి, ఏలియాకి లేదు. ఎందుకంటే మనమేమో శరీర నియమం, వాళ్ళేమో ఆత్మ నియమం. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ఆత్మ నియమంలో లేరు, మనస్సు నియమంలో లేరు. దోసుకోవటమే. వాళ్ళు అంతే, వీళ్ళు అంతే. అక్కడేమో గొప్పోళ్ళు కూర్చోలేదు, ఇక్కడ గొప్పోళ్ళు లేడు. వాళ్ళకి డబ్బు పిచ్చి, వీడికి డబ్బు పిచ్చి, వాళ్ళకి శరీరాలు పిచ్చి, వీడికి శరీరాలు పిచ్చి. బోధించడానికి ఎలా సరిపోతారు వీళ్ళు? ఈ పిచ్చులు ఉన్నవాడు బోధించడానికి ఎలా సరిపోతాడో అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకా సంఘాన్ని ఎలా నడిపించగలుగుతాడు అతను? ఏలియాలు, ఎలీషాలేరి
ఏరా పౌలు పేతురు లేరి. కాబట్టి ప్రతి దినము యేసు ప్రభు అంటాడు, పొద్దున్నే తెల్లరగట్ల నాతోటి నన్ను వెంబడించు. హల్లెలూయా. అందుకే మీకు ఇంత గట్టిగా బోధించగలుగుతున్నాను నేను. అర్థమవుతుందా మీకు? ఎలీషాకి బంగారం మీద ఆశ లేదు, ఏలియాకి బంగారం మీద ఆశ లేదు. ఏలియా పేరెట్టుకున్నవాడు మొత్తం దోషులు తినేసేవాడు ఉన్నాడు, వాడి పేరు ఏలియా. ఇంకొకటి పేరు ఎలీషా. దోషేసుకుంటారు. పేర్లు ఎందుకు వాళ్ళకి? ఆ పేర్లు ఎందుకయ్యి? ఏం పేరు పెట్టుకున్నాను? దేవుని పెట్టాల పేర్లు. మరి వాళ్ళ లక్షణాలు ఎందుకు లేవు నీ దగ్గర కదా? కాబట్టి ఆ ఎలీషా నాకేమీ వద్దన్నాడు. చూసారా? అలాగే మన హృదయం దైవ నియమములో ఉంటే మన ముందు ఎంత గొప్పదున్నా కూడా మన హృదయం దాని మీదకి వెళ్ళదు, దేవుడి మీదే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం వెళ్దు, హృదయం వెళ్తూ వాటి మీదకి వెళ్ళకూడదు, చూడకూడదు, ఆలోచించకూడదు. నేను 5 నిమిషాల్లో వాక్యాన్ని ముగించున్నా. ఒక తండ్రి కొడుకులు కట్టెలు కొట్టుకొని బతుకుతారు. వాళ్ళు పుల్లలు కొట్టుకుని బతుకుతారు. అడవిలోకి వెళ్ళి చెట్లు కొట్టుకుంటారు. పుల్లలు కట్టుకుని ఆ గ్రామంలో పట్టణంలో అమ్ముకుంటారు. తండ్రికి 60 ఏళ్ళు, కుమారుడికి 30 ఏళ్ళు. వీళ్ళిద్దరూ ఒకరోజు అడవిలోకి వెళ్తే అబ్బాయి అన్నాడు, నాన్న నీకన్నా ఎక్కువ చెట్లు కొడతాను నేను ఇవ్వాలా అన్నాడు. సరేలేరా కుర్రాడు కదా. కుదరదు, మన ఇద్దరం పందెం వేసుకోవాలి. నీకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి నువ్వు నాకన్నా ఎక్కువ చెట్లు కొట్టాలి అన్నాడు. నేను కొట్టలేను. నేను కొడతాను. సాయంత్రానికి ఎవరు ఎక్కువ ఎన్ని చెట్లు కొట్టారో తేల్చుకుందాం అన్నాడు. సరే కుర్రోడు ఏదో ఛాలెంజ్ చేసాడని మొదలెట్టారు. మొదలెట్టిన వెంటనే మన కుర్రోడు వెళ్ళిపోయి కొట్టలేట్టుకుని టప్ 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 కొట్టేస్తున్నాడు. మన ముసలాయన వెళ్ళి తాయితీగా ఒకటి కొట్టాడు. పావుగంట ఒక అరగంట కూర్చున్నాడు. ఏంటి సౌండ్ వినపడతలేదు అనుకుంటున్నాడు వాళ్ళ అబ్బాయి. మళ్ళీ అరగంటకి కొడుతున్నాడు. వీడు కంటిన్యూగా కొడుతున్నాడు. ఆయన ముసలాయన మధ్య మధ్యలో అరగంట గంట ఆగి నెమ్మదిగా కొడుతున్నాడు. సాయంత్రానికి లెక్క చూస్తే ముసలాయన 40 చెట్లు కొట్టాడు, కుర్రోడు 15 చెట్లు కొట్టాడు. ఎవరు చెప్తారు దీని సీక్రెట్? తేజీ చెప్తావా? నీ కూతురు కూడా ఎక్కువైపోయింది నీకు. సీక్రెట్ ఏంటి? ఇది ఎవరు చెప్పారు తెలుసా? బిల్లీ గ్రాహం అనే దైవజనుడు. నాన్న ఓడిపోయాను నాన్న, నాకు రహస్యం చెప్పవా అన్నాడు. ఒరే పిల్లోడా, రహస్యం ఏంటంటే నువ్వు అదే పనిగా కొట్టేస్తున్నావు, నేను గంటకి గొడ్డలకి పొద్దున పెట్టుకుంటున్నాను అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పాలి. నువ్వేమో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు, గొడ్డలు ముద్దుబారిపోయింది, చేతులు నిప్పెట్టేస్తున్నాయి, గొడ్డలు తమ్మదమ్మ కొట్టేస్తున్నావు కానీ ఒకటి తెగుతులేదు. నేను గంటకి గొడ్డలే పొద్దున పెడితే చక్కన కొడుతుంటే ఏమర్థమైంది మీకు? ఎందుకు చెప్పాడు బిల్లీ గ్రాహం? ప్రార్థన చేశారా? 3 గంటల సాయంత్రం తాకాన మోకాళ్ళు నల్లబడినాయా? హృదయం తెల్లబడిందా? బిల్లీ గ్రాహం గారు చెప్తున్నారు, నువ్వు శరీరాన్ని పొదును పెట్టుకుంటే పరలోకం వెళ్ళవంట, హృదయాన్ని పొదును పెట్టుకుంటే పరలోకం వెళ్తా. గట్టిగా దేన్ని పొదును పెట్టాలి? శరీరం ఎందుకు? హృదయాన్ని పొదును పెట్టాలి. అదే దేవుడు చెప్తున్నాడు. హృదయం ఏమో మొద్దుబారిపోయింది, పెద్ద తిమ్మ చెక్కలాగా లోపల కూర్చుని ఉంది. పైన అల్లెల్లో ఎత్తుతి మహిమ ఎల్లా పడా అంటాడు. ఇంతే కేకలు, పొబ్బలు, సౌండ్లు. ఈ లోపల ఆ డ్రమ్ము కొట్టివాడు తప్ప కొట్టేస్తాడు. వచ్చేసింది అంటాడు. ఏంటి పరిశుద్ధాత్మ? ఎలా వస్తుంది?
పరిశుద్ధాత్మ దెబ్బలకి సౌండ్కి వచ్చేస్తుందండి. శత్రకు మిషకపు దగ్గర ఎంతసేపు ప్రార్థన చేశారు చెప్పు మహిమ? ఎంతసేపు ప్రార్థన చేశారు? శత్రకు మిషకపు దగ్గర నుండి అగ్నిగుండంలో వేయటానికి తీసుకొచ్చారు కదా, వాళ్ళు ఎంతసేపు ప్రార్థన చేశారు? నువ్వు అన్నిటికీ ముఖం 0 వోల్ట్ బల్బులో పెడితే ఎంతసేపు చేశారు? మీ అమ్మగారు చెప్తారు. ఎంతసేపు చేశారమ్మా? పావు గంట. మనసులో చేశారా? అసలు ప్రార్థన చేయలేదు వాళ్ళు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్ప. ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయలేదు. ఏయ్ ఆగా, మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోతే కాలుతా ఉన్నారంటే అదే ప్రార్థన వాళ్ళది. దేవుడు ఏం చూశాడు వాళ్ళ హృదయంలో? విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఏం కావాలి దేవుడికి? అర్థమైందా? ఏం కావాలి? గట్టిగా చెప్పండి. అది ఖాళీ. అదేమో పేకాటికి, అదేమో తాగుడికి, అదేమో ప్రియుడికి, నా లవర్కి. మొన్న కోర్టులో ఒక అతను కేసు వేసాడు. మీరు చాలా ఆశ్చర్యపోయే విషయం చెప్తారు. ఒక 4 రోజుల కిందట కోర్టులో కేసు వచ్చింది. ఒక ఆవిడకి ప్రియుడు ఉన్నాడు, మొగుడు ఉన్నాడు. మొగుడు కేసు వేసాడు పెళ్ళం మీద. ఏమో ఎవరినో ప్రేమించి ఆడుతోటి ఉండి నాతో కాపురం చేస్తానంటుంది. మా ఇద్దరికి విడాకులు ఇవ్వండి. జడ్జి గారు అడిగారు, ఏమ్మా ఏంటి నువ్వు చేస్తున్న పని అంటే, నేను చేసే పని ఏమీ లేదండి, మొగుడు కావాలి ప్రియుడు కావాలి అంతే, మీరు ఏం తీర్పు తెస్తే తీర్చండి అంటుంది. అదేంటమ్మా? మొగుడేమో ఈ సంపాదనలన్నీ తెత్తానికి, ప్రియుడేమో ఎంజాయ్ చేయడానికి, ఇతనేమో డబ్బులు తేవాలి, ఆడితో నేను తిరుగుతానంటుంది. జడ్జి గారు పొరగొక్కొని అడిగి తీర్పు ఎలా తీర్చలేడు? ఎంత అసహ్యంగా ఉందండి అది. పేపర్లో ఈనాడులో వేసాడు. ఎంత అసహ్యంగా ఉందండి అది. చెప్పండి. అంటే హృదయం ఆడి దగ్గరంట, కాపురం వీడి దగ్గరంట. ఏమి నాటకాలండి? ఏమంటే ఇలాంటి వాళ్ళు అందరూ వెళ్ళి పరలోకంలో కూర్చుంటారా? ఎక్కడ ఉంటారు? ఇస్కరియోతు యోధా గారు పక్కన కూర్చుంటారు. ఎక్కడ? ఎక్కడ? పాతాళంలో. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చెప్పండి. ఆమె హృదయం భర్తకెత్తే ఈ తప్పుడు పని చేస్తుందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం దెయ్యానికి దేవుడికి ఇద్దరికి ఇచ్చేద్దాం హృదయం? లోకానికి దేవుడికి ఇచ్చేద్దామా? డబ్బుకి దేవుడికి ఇచ్చేద్దామా? యేసుప్రభు అన్నాడు, సిరికి నాకు మీరు దాసులు కాలేరు, ఏది ఒకటి ఎన్నుకోండి, డబ్బు కావాలంటే పొండి, నేను కావాలంటే రండి అన్నాడు. హల్లెలూయా. మీరు యేసుప్రభు వైపు తిరుగుతారా, లోకం వైపు తిరుగుతారా? మీరు ఎప్పుడు ప్రార్థనలు, పాటలు, డోలకులు, డ్రబ్బులు అంటూ తిరుగుతారా? హృదయాన్ని దేవుడికి ఇస్తారా? ప్రార్థన చేయండి. ఆలోచించుకోండి. ఆలోచించండి. హృదయం దేవుడికి ఇస్తారా? హృదయం దేవుడికి ఇవ్వకపోతే ఏమీ ప్రయోజనం లేదు. ఏమీ ప్రయోజనం లేదు. ఏం చేసినా ప్రయోజనం లేదు. ఎన్ని పాటలు పాడినా ప్రయోజనం, ఎన్ని వాక్యాలు చెప్పిన, ఎన్ని సువార్తలు చేసినా ఆయన ఎరగడట. ఆయన ఎరుగుడట. మనం నేను వారిని నాటలేదు, నాకు వారెవరో తెలియదు, ఆ పాస్టర్ గారు ఎవరో, ఆ సంఘం ఎవరో నాకు తెలియదు. యెహోవా నాకు నేను హృదయమును లక్ష్యపెట్టువాడను. ఇప్పటికైనా సత్యాన్ని ఈరోజు వాక్యం ద్వారా గ్రహించి దేవుడికి హృదయాన్ని ఇవ్వండి. దేవుడికి హృదయాన్ని ఇవ్వండి. దేవుడికి హృదయాన్ని ఇవ్వండి. ప్రభువా, నీ నామానికి మహిమ కలుగును కాక, నీ కొరకు జీవింతుము కాక, మా హృదయం నీకు అంకితమగును కాక, మా హృదయములో నీవు నివాసివై ఉందువు గాక. పాప నియమములో శరీరమున్నను, హృదయము మనస్సు దైవ నియమములో ఉండును గాక. దైవ నియమం ప్రకారము మేము జీవింతుము గాక. అట్టి కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మంచిది. అలాగే మరి క్రిస్మస్ ఆరాధనలు వస్తున్నాయి. డేట్స్
తెలియచేయండి. అలాగే జనవరి 1 కార్యక్రమాలు, 30వ తారీఖు దాకా క్రిస్మస్ ఆరాధన ఆల్రెడీ కొంతమంది డేట్లు ఇచ్చారు. అది కూడా చాలా సింపుల్గా, అంతేకాదు వెనకాల చాలా వేగంగా లక్షల ఖర్చుతో నిర్మాణం వేగంగా జరుగుతోంది. రాజు నిర్మాణం వేగంగా జరుగుతోంది. కాబట్టి సహకరించాలనుకున్న వారు ప్రార్థించండి. మన యేసు సేవా కేంద్రంలో డిమాండ్స్ ఉండవు. దేవుని చిత్తం, ప్రార్థన, దేవుడు చేయాల కార్యం. మేము దేవుడి దగ్గరే మోకరించి ఏదైనా ప్రార్థిస్తూ ఉంటాం. అలా చేయాలనుకున్న వారు చేయవచ్చు, మంచిదండి. మీరందరూ కూడా ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి జాగ్రత్త. ఆచారాలకు లోను కాకండి, వేషధారణకు లోను కాకండి. హృదయాన్ని దేవుడికి అంకితం చేయండి. పాపం అనేది మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదండి, ఏ విషయంలోనూ ఉండకూడదండి. అది దేవుడికి ఇష్టపడదు. కానుక సమర్పణ చేసుకుందాం, ప్రార్థన ఆశీర్వాదాలతో వెళ్దాం. తొందరగా పాడాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నీ కూతుర్ని పాడకు. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మరమ నాకై మనిషిగా దిగి వచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమున పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయా. అంతరంగమున పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయా. నా మదిని కోవెలగా
మలచుకోవయా నా హృదిని రాజుగా నిలచిపోవయా నా మదిని కోవెలగా మలచుకోవయా నా హృదిని రాజుగా నిలచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి దీన మనసుతో నీ కడ శిరము వంచితి నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి దీన మనసుతో నీ కడ స్థిరము వంచితి పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా స్థిరముల క్షేమము చేకూర్చుమా నా మదిని కోవెలగా మలచుకోవయా నా హృదిని రాజుగా నిలచిపోవయా నా మదిని కోవెలగా మలచుకోవయా నా హృదిని రాజుగా నిలచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా హల్లెలూయా. పాట మీద లేదు కూతురు ఏడు చేస్తుంది కూతురు మీదకి వెళ్ళిపోయింది మైండ్ నీ మనసు నాకు ఇచ్చావు నా మనసు నా కూతురికి ఇచ్చాను ఎన్ని బాధలండి ఇంజనీర్ గారు అబ్బాయి గారు పిల్లలు వచ్చాక ఓకే లేచి నిలబడదాం మరలా చెప్తున్నాను మార్గాల్లో స్పీడ్గా వెళ్ళకండి మోటార్ సైకిళ్ళు నడిచి వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సత్తుపల్లి వారు బాగున్నారని ఆశిస్తాం మీ అబ్బాయి కోడలు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు వెరీ గుడ్ అంతా బాగుంది ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి జీవాధిపతి అయిన ప్రభువా నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అద్భుతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు మీరు మాకు వాక్యం అందిస్తున్న విధానం బట్టి వందనాలు మా హృదయాలు మీకు అంకితమై మా హృదయం మీకు ఆలయముగా ఉండే కృప మారు మనసు పొంది మీతో కలిసి ఉండే భాగ్యం దయచేయమని రాబోయే దినాల్లో జరిగే కార్యక్రమాలు మీ ఆత్మ ద్వారా నిర్వహించి నడిపించమని పిల్లలు ఇస్తున్న కానుకలు మందిర నిర్మాణ కానుకలు వాహనాల కానుకలు స్వార్థ కానుకలు ఇలాగ అనేక విధాలుగా సహకరిస్తున్నారు వారిని దీవించి వారి చేతులను బలపరచండి వారి ప్రయాణాల్లో తోడై ఉండండి చంటి పిల్లలను ప్రత్యేకంగా కాపాడి వివాహాలు కాని వారికి వివాహాలు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు స్థిరత్వం లేని వారికి స్థిరత్వం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు దీవెన కృపా బిడ్డలకు తోడై ఉండును గాక ఆమె జాగ్రత్తగా